అన్నట్టుగా ఐఎన్ఎల్డి లేకపోతే అదర్స్ బీజేపీకి మద్దతు ఇచ్చే పని అయితే మళ్ళీ ఏదైనా ఒక జర్క్ వస్తే తప్పితే సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ ఇందాక ఉదయం అయితే సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? నిజంగా ఈ 500,000 అనే ఒక హర్యానా అసెంబ్లీ నియోజకవర్గాల సైజు చాలా నేరో మార్జిన్ ఉండే పరిస్థితి ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి? శిరీష్ మీ వాయిస్ రావట్లేదు. మార్జిన్స్ పరిశీలించాను, ఎక్కడ కూడా శ్రీనివాస్ గారు ప్రస్తుతం అయితే నేను ఈ 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా మొత్తం మార్జిన్స్ అనేటివి కూడా పరిశీలించాను. కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో మాత్రమే 600 మెజార్టీలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కూడా కొనసాగుతున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చేసి దాదాపు 1500 నుంచి 2000 పైనే కూడా ఉంది. ఈవెన్ 1000 లోపు మెజార్టీ ఉన్న స్థానాలు కూడా 1-2 ఉన్నాయి తప్ప ఎక్కువగా కూడా లేవు. ఆల్మోస్ట్ గా మొత్తం 15 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ అనేది కూడా జరగాల్సి ఉండగా దాదాపు ఇప్పటి వరకు కూడా సగం రౌండ్లన్నిటి కూడా కంప్లీట్ అయ్యాయి. బీజేపీ అభ్యర్థులందరూ కూడా ఆల్మోస్ట్ గా దాదాపు 45 మంది కూడా 2000 పైగా మెజార్టీలోనే ఆధిక్యంలోనే కూడా కొనసాగుతున్నారు. సో ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మాత్రం హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టి హర్యానా రాజకీయ చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం అనేది ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే హ్యాట్రిక్ విజయంతో హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారాన్ని కూడా రెండోసారి వచ్చిన 40 స్థానాల కంటే ఈసారి శిరీష్ కౌంటింగ్ ఏమన్నా స్లోగా జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటికి దాదాపు మనకి సమయం 11:30 దాటుతూ ఉంది, 11:30 అవుతుంది. 7-8 రౌండ్లు అయినాయి, ఇంకా సగం రౌండ్లు ఉన్నట్టు అనుకోవచ్చా మనం? 10 మొత్తం ఎన్ని రౌండ్లు ఉన్నాయి, ఇప్పటికి ఎన్ని అయినాయి? అంటే సాధారణంగా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డాటా ప్రకారం ఇప్పుడు ఇటు చాలా మీడియా సంస్థలు కానీ లేకపోతే అన్నీ కూడా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ట్రెండ్స్నే ఫాలో అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ట్రెండ్ అనేది దాదాపు ఒక 40 నిమిషాల నుంచి ½ అన్ అవర్ వరకు డిలే కూడా ఉంటుంది. ఎందుకంటే అధికారికంగా ప్రకటించిన తర్వాత రౌండ్కు సంబంధించిన ఫలితాలను అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ అంతా కూడా 10-10:30 గంటలకు సంబంధించిన ట్రెండ్ కాబట్టి ఇప్పటికీ మరొక 2 రౌండ్లన్నిటి కూడా కంప్లీట్ అయ్యి ఉంటాయి. కొంత ఓటింగ్ శాతం అనేది కూడా పెరగడంతో కూడా ఓటింగ్ అనేది కూడా కౌంటింగ్ అనేది కూడా స్లోగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే అభ్యర్థులు కూడా చాలా మంది పోటీలో కూడా ఉన్నారు. మరొక వైపు ఎలాంటి రీకౌంటింగ్ అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పారదర్శకతతోటి కౌంటింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. ఆల్మోస్ట్గా 2 గంటల వరకు కూడా తుది ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తోంది. ప్రస్తుతానికైతే ½ రౌండ్స్ అనేవి కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే మాత్రం దాదాపుగా ఒక 20 నుంచి 25 నియోజకవర్గాల పైగా